మంగళగిరి దగ్గర ఇప్పటం అనే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. Yemi hypocrisy meeku. ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు? అందరూ కూర్చోబెట్టి ఏం మాట్లాడతారు? అంతా మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటుపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది ఈ నేలను విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ ఈ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుపుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం, ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టి పడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ తిడతారా మీరు? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ విభేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? మనస్ఫూర్తిగా 6 గ్యారంటీలు 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ యుద్ధం మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు ఇవి. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావి. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్రన్న పక్కనే ఉన్నాడు. ఆ రోజు ఇట్లాగే ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒకటే అన్నాడు గద్రన్న, అరే తమ్మి నువ్వు మాట్లాడరు, ఎవరు వస్తారు నేను చూసుకుంటానని చెప్పి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు, గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే,
తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. అయితే నేను వస్తే నాకు భయాలు లేవు, గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకి సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలు కానీ తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కళ్ళు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు మాట్లాడిన ఒకసారి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఇటెళ్తా దేశం. ఎంతకాలం భయపడతారు, ఎంతకాలం ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్లో మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. when I want to do a press address saying, then it is an issue for you. Law and order issue అది. పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కడి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు. దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున్ లాగా, చుంచుపేటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు.
ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎనెక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా. రేవంత్ రెడ్డి గారిని ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున, అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏమి తెలుసు మనకి? అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా, కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటూ ఉన్నారు, వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ, జనసేన నాయకులు కానీ, జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశమంతా మొదలైతే, తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఎటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు, బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే, వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగే వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే, వన్ డే దిల్ సే we don't like to sing Vande Mataram. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. ఇట్లాగే మాట్లాడారు, మీకేం పని అని. అమిత్ షా గారి గురించి మాట్లాడింది అదే చెప్పా. జనగణమన మేము పాడతాం, మేము వందే మాత్రం మాట్లాడతాం. మేము బెంగాలీ అనుకోలే, మా భాష అనుకున్నాం, అది మా భారతదేశ భాష అనుకున్నాం. అలాంటిది తెలంగాణని ఇంకెంత గుండెల్లో పెట్టుకుంటాం, తెలంగాణ ఎంత లోపట్టుకుంటుంది, తెలంగాణ కోసం ఎంత చచ్చిపోతాం. నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటా. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ఆయన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడమని తెలియజేసుకుంటున్నాను. నేను పారిపోలేదు సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడే తెలియజేస్తాను. నేను ఒకవేళ అలాంటి తప్పు జరిగి ఉంటే జనసేన తరపు నుంచి నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను.
జనసేన తరపు నుంచి అలాంటి తప్పు ఉంటే క్షమాపణ నేను చెప్తాను. సార్ నేను ఆయన నాగేశ్వర్ గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా?